సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు మరి క్షేత్రస్థాయిలో మరి మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మరి చిన్నారులకి, పేద వర్గాల వారికి నాణ్యమైనటువంటి సేవలు అందిస్తూ అత్యంతమైనటువంటి కీలక వ్యవస్థగా మారారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి సేవలను అయితే అసలు గుర్తించడం లేదు. మరి అందరి వాడీలుగా అంగన్వాడీలను మార్చేది ఎలా? అంగన్వాడీ కేంద్రాలపై అంతర్గత పరిశీలన, గ్రామాలు, నగరాల్లో వేర్వేరు సమస్యల వెల్లడి. ప్రస్తుతానికైతే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఖాళీ పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇక అంగన్వాడీ కేంద్రాలు కూడా సొంత భవనాలకు లేవు, కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రీ స్కూలు గవర్నమెంట్ స్కూల్లో పెడతామని ఒకసారి, అంగన్వాడీలో కొనసాగిస్తాను ఒకసారి, అదనంగా వాలంటీర్లు నియమిస్తున్నాం, అదనంగా ఆయాలు నియమిస్తున్నాం అని ఒకసారి. ఈ విధంగా గందరగోళ పరిస్థితులు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఇతర వివిధ యాపుల్లో సమాచారాన్ని అప్లోడ్ చేయడం, ఆ ఫోన్లు పనిచేయకపోవడం, ఈ విధంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. నాణ్యమైన గుడ్లు లేకపోయినా, నాణ్యమైన సరుకులు రాకపోయినా ప్రతి బదనాం కూడా, సమస్య కూడా అంగన్వాడీ మీదనే పడుతుంది. కాబట్టి అంగన్వాడీలు చాలా పని ఒత్తిడికి, చాలా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి వారందరికీ కనీస వేతనాలు 26,000 అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇచ్చి వారిని ఆదుకోవాలి. అప్పుడే అందరి వాడీలుగా అంగన్వాడీలు మారతాయి. ఇక విషయం చూస్తే గర్భిణీలు, బాలింతలకు సంరక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మరి వీటిలో లబ్ధిదారులకు పోషకాహారం అందివ్వడంతో పాటు 5 ఏళ్లలోపు చిన్నారులకు ప్రీ స్కూల్ కూడా నేర్పుతున్నారు. వీటిపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్న లబ్ధిదారుల చేరికలు తక్కువగా ఉండడంతో మరి వారి హాజరులో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని, మరి వీటిని అందరికీ సేవలు అందించేలా మార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,700 అంగన్వాడీలపై ఇటీవల ప్రభుత్వం అంతర్గత సర్వే చేయించింది. ఆ సర్వేస్లో శిశు సంక్షేమ శాఖ సీతక్క ఆదేశాలతో మరి పరిష్కారానికి ఉన్నతాధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. మరి ఆవాసాలకు దూరంగా ఉండడం, సమస్యలతో సహవాసం అంటూ ఇక్కడ ఒక రిపోర్టు. చాలా చోట్ల అంగన్వాడీలు ఆవాసాలకు దూరంగా ఉండడం, అద్దె భవనాల్లో కొనసాగుతుండడం, సరైన వస్తువులు లేకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు బాలింతలు, గర్భిణీలు ఆసక్తి చూపడం లేదని తేలింది. కొన్ని చోట్ల చేరికలు ఉన్న రోజువారీ హాజరు ఉండడం లేదని తేలింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 95 అంగన్వాడీలో ఒక్క లబ్ధిదారు కూడా లేరు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 60 కేంద్రాలు, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్ నగర్, మహబూబాబాద్లో 5 చొప్పున, రంగారెడ్డిలో 4 కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి. నల్లగొండ, నాగర్ కర్నూలు, సూర్యాపేట్, వనపర్తి, కొత్తగూడెం జిల్లాల్లో చాలా స్వల్ప సంఖ్యలో లబ్ధిదారులు అయితే చేరుతున్నారు. కొన్ని కేంద్రాలు నెలకోసారి తెరుచుకుంటున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని 102 కేంద్రాలు గత 6 నెలల్లో 10 రోజులు మాత్రమే పనిచేశాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఆదిలాబాద్ 36, మంచిర్యాల 16, భద్రాద్రి, కొత్తగూడెం 10 జిల్లాలైతే ఉన్నాయి. ఇక పట్టణాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల నమోదు ఎక్కువగానే ఉన్నప్పటికీ హాజరులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. కొన్ని చోట్ల లబ్ధిదారులు గత 3 నెలల్లో కనీసం 7 రోజులైనా కేంద్రానికి రాలేదు. రాష్ట్రంలోని మొత్తం అంగన్వాడీల్లో 32.5% కేంద్రాలకు మరుగుదొడ్లు, 41.6% కేంద్రాలకు కరెంటు సౌకర్యం లేదు. ఏకంగా 16.8 కేంద్రాల్లో తాగునీటి కొరత ఉంది. ఇక హాజరు పెంచేందుకు ప్రత్యేక చొరవ. పట్టణాల్లో గర్భిణీలు, బాలింతల హాజరును పెంచేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. ఆయా జిల్లాల్లో సర్వే ద్వారా గుర్తించిన గర్భిణీలు, బాలింతలు, 6 ఏళ్లలోపు చిన్నారులను తప్పనిసరిగా అంగన్వాడీల్లో లబ్ధిదారులుగా చేరుతున్నారు. 12,276 అంగన్వాడీలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. ఇక 2024-25 ఏడాదికి 886 భవనాల నిర్మాణానికి ఆమోదం తెలుపగా 220 చోట్ల మాత్రమే ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1174 కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. ఇక్కడ చేరికలు తక్కువగా ఉన్న కేంద్రాలు చూద్దాం. ఇక్కడ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 95 అంగన్వాడీ కేంద్రాల్లో 0 ఉన్నారు. 202 అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 5 మంది మాత్రమే చేరారు. 581 అంగన్వాడీ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6 నుంచి 10 మంది మాత్రమే ఉన్నారు. 2,702 అంగన్వాడీ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 11 నుంచి 20 మంది మాత్రమే చేరారు. ఈ విధంగా చేరికలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి దీని మీద ఏం చేయాలంటే వెంటనే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేసి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, ఆధునిక సౌకర్యాలు కల్పించి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా అంగన్వాడీలన్నీ అందరి వాడీలుగా మారే అవకాశం ఉంది. బడ్జెట్లో అంగన్వాడీ వ్యవస్థకి భారీ ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. అప్పుడే మరి ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.